హాయ్ ఫ్రెండ్స్, ఒక ఎఫర్మేషన్స్ చెప్పుకుందాము. ఎలాంటివి అంటే, నేను చెప్తున్నప్పుడు మీరు అనుకుంటా ఉండండి. మీరు అనుకునేంత వరకు నేను గ్యాప్ ఇస్తాను. అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే 3 సార్లు చెప్పుకోవాలన్నమాట. అవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. సో ఐ యామ్ ఓల్ అంటే నేనే ఆ పరిపూర్ణాన్ని. ఐ యామ్ పర్ఫెక్ట్. ఐ యామ్ ఓల్. ఐ యామ్ పర్ఫెక్ట్. ఐ యామ్ స్ట్రాంగ్. ఐ యామ్ పవర్ఫుల్. ఐ యామ్ లవింగ్. ఐ యామ్ హార్మోనియస్. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ ఓల్ అంటే నేనే ఆ పరిపూర్ణాన్ని. ఐ యామ్ పర్ఫెక్ట్, నేను ఎప్పటికీ పర్ఫెక్ట్గా అద్భుతమైన వాడిని. ఐ యామ్ స్ట్రాంగ్, నేను బలమైన వాడిని. ఐ యామ్ పవర్ఫుల్, నేను ఎంతో శక్తివంతమైన వాడిని. ఐ యామ్ లవింగ్, నేనే ఆ ప్రేమ. అహం ప్రేమాస్మి. అహం హార్మోనియస్, నేనే అంతటా సామరస్యంగా ఉన్నవాడిని. ఐ యామ్ హ్యాపీ, నేను ఆనంద స్వరూపాన్ని. ఐ యామ్ ఓల్, ఉన్నదంతా నేనే. ఐ యామ్ పర్ఫెక్ట్, నేను ఎప్పటికీ పరిపూర్ణమైన వాడిని. ఐ యామ్ స్ట్రాంగ్, నేను బలమైన వాడిని. ఐ యామ్ పవర్ఫుల్, నేను శక్తివంతమైన వాడిని. ఐ యామ్ లవింగ్, నేను ప్రేమ. అహం ప్రేమాస్మి. ఐ యామ్ హార్మోనియస్, నేను సామరస్యంగా ఉన్నవాడిని. ఐ యామ్ హ్యాపీ. సో నేను వేగంగా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఐ యామ్ ఓల్. I am old. I am old. I am perfect. I am strong. I am powerful. I am loving. I am harmonious. I am happy. Friends, ఇవి నేను చెప్పినప్పుడు మీరు అనుకుంటూ ఉండండి, ఎంతో డెప్త్ ఎనర్జీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ప్రాక్టికల్గా చేసి చూశాను, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అందుకోసం మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుచేత ఓన్లీ ద బెస్ట్ థాట్స్ అలౌడ్ ఫ్రెండ్స్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఎలా అంటే బెస్ట్ థాట్స్ తప్ప వేరే ఆలోచన ఒక్కటి కూడా రావడానికి వెళ్ళలేదు. ఐ యామ్ ఓల్, నేనే అంతా అయి ఉన్నాను. ఇందాక మరి స్వామి రామతీర్థుల వారు కూడా ఎటర్నల్ బీయింగ్, ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెంట్ అనే దైవీ లక్షణాలు చెప్పారు. ఆ దైవీ లక్షణాలు మనం ఒక ఇంగ్లీష్ మంత్రాలలాగా చెప్పుకుంటున్నాం అనమాట. ఐ యామ్ ఓల్. ఐ యామ్ పర్ఫెక్ట్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్ ఫ్రెండ్స్. ఓన్లీ ద బెస్ట్. ఐ యామ్ స్ట్రాంగ్. ఐ యామ్ స్ట్రాంగ్. డియర్ ఫ్రెండ్స్, భయం కలిగించే ఆలోచనలు చేయటం వలన మనలో జీవశక్తి, రోగనిరోధక శక్తి కోల్పోతాము. ధైర్యంగా మనకి ప్రేరణ ఇచ్చే ఆలోచనలు చేయటం వలన మనం ఎంతో అద్భుతమైన స్థితికి మనం చేరుకుంటాం. మనలో జీవశక్తి, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయన్నమాట. ఈ యొక్క ఆలోచన సంవిధానానికి ఏమి ఖర్చు లేదు, మనకి మనం చెప్పుకోవడమే. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఐ యామ్ పవర్ఫుల్ బీయింగ్. ఐ యామ్ పవర్ఫుల్ బీయింగ్. నేనే శక్తివంతుడిని. ఐ యామ్ లవింగ్. ఐ యామ్ లవింగ్. అహం ప్రేమాస్మి, నేనే ఆ ప్రేమనై ఉన్నాను. I am harmonious. Ability to control our thoughts. మన ఆలోచనల్ని ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించగలిగేటువంటి సామరస్యత, నాతో నాకున్న సామరస్యతతో ఉన్నాను నేను. I am harmonious. Ability to control thoughts. నా ఆలోచనలను ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచించగలిగే సామర్థ్యము నాలో ఉంది. ఫీల్ ఇట్ ఫ్రెండ్స్, ఫీల్ ఇట్.
వెన్ ఐఎమ్ సేయింగ్, ఫీల్ ఇట్ అండ్ సే టు యువర్ సెల్ఫ్. మీకు మీరు చెప్పుకోండి, మీతో మీరు ఫీల్ అవ్వండి. ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ బీయింగ్, నేను ఆనంద స్వరూపాన్ని. ఐఎమ్ హార్మోనియస్ బీయింగ్, నేను సామరస్యాన్ని. నాతో నేను సామరస్యంగా ఉంటే నా చుట్టూ ఉన్న వారితో నేను సామరస్యంగా ఉన్నాను. నేను విశ్వంతో కూడా హార్మోనియస్గా ఉన్నాను. ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ లవింగ్, నా స్వరూపమే ప్రేమ స్వరూపము. నా శక్తి అనంత శక్తి, నా బలమే అనంత బలము. నేనే సమగ్ర పరిపూర్ణాన్ని, నేనే ఆల్, ఉన్నదంతా నేనే. ఐ ఆమ్ ఆల్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్, ఓన్లీ ద బెస్ట్ థాట్స్, ఓన్లీ ద బెస్ట్ థాట్స్. అద్భుతమైన ఆలోచన సంవిధానాల్ని మాత్రమే మనలో పదే 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 తిప్పుతూ ఉండాలి. ఓన్లీ ద బెస్ట్ థాట్స్, బెస్ట్ థాట్స్ ఓన్లీ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. మీ యొక్క అద్భుతమైన ధీశక్తిని, ప్రాణశక్తిని, విశ్వశక్తిని ఆహ్వానించేది, రిసీవ్ చేసుకునే స్థాయి లెవెల్స్ పెరిగేది కేవలం బెస్ట్ థాట్స్ వలనే. నో ఫియర్, దేనికి భయపడవద్దు. భయపడి ఆందోళన పడి మనకి భయాన్ని ఇప్పుడు విరివిగా అమ్మేస్తున్నారు, విరివిగా కొనుక్కుంటున్నాం మనం భయాన్ని. ఆ భయపూరితమైన ఆలోచనలు లోపలికి తిప్పవద్దు. కేవలం ఓన్లీ ద బెస్ట్ థాట్స్, ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఐ ఆమ్ ఆల్, I am perfect, I am strong, I am powerful, I am loving, I am harmonious, I am happy. The only the best thoughts, friends, only the best thoughts. అద్భుతమైన ఆలోచన ధోరణి మాత్రమే మనలో ఉండాలి. ఎంత అద్భుతంగా ఆలోచిస్తామో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తామో అంత శక్తి, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అపారమైన ధీశక్తి మనలో ఉంటుంది. ఐ ఆమ్ హోల్, నేనే పరిపూర్ణంగా ఉన్నాను. ఐ ఆమ్ పర్ఫెక్ట్, నేనే సమగ్రంగా ఉన్నాను. ఐ ఆమ్ స్ట్రాంగ్, నేనే బలంగా ఉన్నాను. ఐ ఆమ్ పవర్ఫుల్, నేను శక్తివంతంగా ఉన్నాను. ఐ ఆమ్ హార్మోనియస్, నేను సామరస్యంగా ఉన్నాను. ఐ ఆమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. ఐ ఆమ్ ఆల్, ఐ ఆమ్ పర్ఫెక్ట్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ లవింగ్, అహం ప్రేమాస్మి, ఐ ఆమ్ హ్యాపీ. నేను ఆనంద స్వరూపాన్ని, నేనే ఆ బ్రహ్మానందాన్ని. ఐ ఆమ్ హార్మోనియస్. సో ఫ్రెండ్స్, మన ఐఆమ్, ఈ నేను అనేది ఒక స్పిరిచువల్ ఎనర్జీ. ఆ స్పిరిచువల్ ఎనర్జీని అంటే అంత విశ్వమంతా వ్యాపించిపోయింది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ స్పిరిచువల్ అండ్ ఐఆమ్, ఈ నేను అనేది ఆ కాన్షియస్నెస్, మనలో ఉన్న ఆ చైతన్యము, ఈ ఐఆమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ పవర్ఫుల్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఐఆమ్ హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, సక్సెస్ ఈజ్ మైన్, హెల్త్ ఈజ్ మైన్ అనండి ఫ్రెండ్స్. సక్సెస్ ఈజ్ మైన్, విజయము. ఈ విషయాల్లో, అద్భుతమైన ఆలోచన సంవిధానంలో విజయమే నాది. సక్సెస్ ఈజ్ మైన్, ఆరోగ్యమే నాది. హెల్త్ ఈజ్ మైన్, హ్యాపీనెస్ ఈజ్ మైన్. హెల్త్ ఈజ్ మైన్, ఆరోగ్యమే నాది. హెల్త్ ఈజ్ మైన్, ఆరోగ్యమే నాది. హెల్త్ ఈజ్ మైన్, ఆరోగ్యమే నాది. సక్సెస్ ఈజ్ మైన్, విజయమే నాది. హ్యాపీనెస్ ఈజ్ మైన్, ఆనందమే నాది. హ్యాపీనెస్ ఈజ్ మైన్, ఆనందమే నాది. హ్యాపీనెస్ ఈజ్ మైన్, ఆనందమే నాది. వెల్త్ ఈజ్ మైన్, సంపదే నాది. సర్వ సంపదలు మనవే.
ఎందుకంటే ఎంత ఆనంద భావనలో ఉంటామో, ఎంత అద్భుతమైన ఆలోచన సంవిధానంలో ఉంటామో, అప్పుడు యూనివర్స్ అంతా కూడా అద్భుతంగా మనకి ఆ యొక్క అబండెంట్ వెల్త్ని ఇస్తుంది అనమాట. వెల్త్ ఈజ్ మైన్. సో ఫ్రెండ్స్, అప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఐ ఆమ్ ఓల్ వెల్తీ బీయింగ్. నేను పరిపూర్ణంగా నేను పూర్తిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా సంపద ఉన్నాయి. నేను ఆ సర్వ సంపదలతో ఉన్నాను. ఐఎమ్ పర్ఫెక్ట్ థాట్ బీయింగ్. అద్భుతమైన ఆలోచన విధానంలో ఉన్నాను. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ బీయింగ్. నేను బలంగాను ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ పవర్ఫుల్ స్పిరిచువల్ బీయింగ్. నేను ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని. ఐఎమ్ లవింగ్ అండ్ లవబుల్. నేనే ప్రేమ. నా స్వరూపమే ప్రేమ స్వరూపము. హార్మోనియస్ అండ్ హ్యాపీ. ఐ ఆమ్ బెస్ట్ మెడిటేటర్. ఐ ఆమ్ బెస్ట్ యోగి. ఐ ఆమ్ బెస్ట్ మెడిటేటర్. ఐ ఆమ్ బెస్ట్ మెడిటేటర్. ఐ ఆమ్ బెస్ట్ యోగి. జస్ట్ లైక్ దట్. మీకు ఒక అద్భుతంగా మీరు చెప్పుకోండి, ఐ ఆమ్ ద బెస్ట్ సన్. నేను ఒక అద్భుతమైన కొడుకుని. లేదా ఐ ఆమ్ ద బెస్ట్ ఫాదర్. నేను ఒక అద్భుతమైన తండ్రిని. ఐ ఆమ్ బెస్ట్ యోగి. ఐ ఆమ్ ఏ బెస్ట్ హస్బెండ్. I am a best reader. I am best a practitioner. I am best teacher. Just like that, you can cultivate the things, friends. You can cultivate the best friends. You can think yourself as a best master. You can think yourself as a best teacher. You can think yourself as the best universal being, one of the best universal being. సో ఫ్రెండ్స్, ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఒక సరైన దృక్పథం, మనోదృక్పథం, ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. హెల్దీ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్దీ మైండ్ బ్రింగ్స్ హెల్దీ బాడీ. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కావాలంటే ఆరోగ్యవంతమైన మనసు, ఆరోగ్యవంతమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. ఓన్లీ ద బెస్ట్ థాట్స్. సో ఫ్రెండ్స్, ఇంకొక అద్భుతమైన విషయం నేను చెప్పబోతున్నాను. ఎలా అంటే అది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, అద్భుతమైన విషయం. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. మీరు ప్రతిరోజు మీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ పర్సన్. చాలా చాలా అద్భుతమైన వ్యక్తి, సజీవమైనటువంటి ఆ అద్భుతమైన వ్యక్తిని మీరు ప్రతిరోజు కలవండి. మీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ పర్సన్. సజీవంగా ఉన్న, చాలా 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 అత్యంత ప్రముఖమైన ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిని మీరు కలవాలి. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ వ్యక్తి? ద పర్సన్ ఈజ్ యూ. మీతో మీరే ఆ పర్సన్, వేరెవరో కాదు. మీతో మీరు ప్రతిరోజు కలవండి. మీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, లివింగ్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ పర్సన్. మీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ పర్సన్. మీరే ఆ సజీవమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. మీరే మిమ్మల్ని మీరు కలవండి. ఎలా కలుస్తారు? ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి మీతో మీరు కలుస్తారు. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ పర్సన్. మీట్ దట్ పర్సన్. Don't miss you. That person is you. That most important person is you. Meet the most important living person. That person is you, friends. మీరే ఆ అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మీరు ప్రతిరోజు కలవండి. మీరే ఆ వ్యక్తి అయి ఉన్నారు. మీతో మీరు ఎప్పుడూ కలిసి ఉండండి. మీరే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మీతో మీరు కలవడమే అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్న విషయం. అది అక్కడున్న విశేషం. సో ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో చూడండి. ఇంకేం చేయాలంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అంత పవర్ ఎక్కడో లేదు, విత్ ఇన్ మన లోపలే ఉంది. ఈ యొక్క అద్భుతమైన విషయాలు చెప్పుకోగలిగే సామర్థ్యం ప్రతి ఒక్కడికి, నోరున్న ప్రతి ఒక్కడికి ఈ యొక్క అద్భుతమైన విషయాలు చెప్పుకోవచ్చు.
సో అలా చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఆన్ ఆఫ్ విషయాలు తెలియాలి. ఆన్ ఆఫ్, ఆన్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. కీప్ యువర్ మైండ్ ఆన్. ఎప్పుడు ద థింగ్స్ యూ వాంట్, నీకు కావలసిన విషయాలు వచ్చినప్పుడే నీ మనసుని ఆన్ చేసి పెట్టుకో. నీకు కావలసిన విషయాలు మాట్లాడాలన్నప్పుడే నీ మనసుని స్విచ్ ఆన్ చేసుకో. నీకు కావలసిన విషయాలని, అద్భుతమైన విషయాలని, ఉపయుక్తమైన మాటలని మాట్లాడాలన్నా, ఆలోచన చేయాలన్నా, చేతలు చేయాలన్నా మనసుని ఆన్ చేసి పెట్టుకో. కీప్ యువర్ మైండ్ ఆఫ్. ఎప్పుడు ద థింగ్స్ యూ డోంట్ వాంట్, నీకు అక్కర్లేని విషయాలు వచ్చినప్పుడు నీ మనసుని స్విచ్ ఆఫ్ చేసుకో. స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. యూ మస్ట్ నో ద స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. యువర్ మైండ్ షుడ్ బి స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ అనే విషయాలు నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కీప్ యువర్ మైండ్ ఆన్. నీ మనసుని స్విచ్ ఆన్ చేసుకోండి. ఎప్పుడు మీకు అవసరమైన విషయాలు, బెస్ట్ థాట్స్కి మాత్రమే స్విచ్ ఆన్ చేయండి. ద బెస్ట్ థాట్స్కి, బెస్ట్ వర్డ్స్కి, బీ ఇంపెక్కబుల్ ఇన్ ఎవర్ వర్డ్స్. మీ పలుకులు, మీ నోటిలోంచి వచ్చే పలుకులు అద్భుతమైన పలుకులుగా ఉండడం కోసమే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ద పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఓన్లీ ఈ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ సంగతులు తెలుస్తుంది. నా ఎన్ఎంఏ కాదు. నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి. అక్కడ నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ తెలియదు, బడి కొట్టుకుపోతానే ఉంటాడు. అంటే ద బెస్ట్ థింగ్స్ ఏంటంటే కీప్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ యూ వాంట్. ద బెస్ట్ థింగ్స్ యూ వాంట్, యూనో, ఖచ్చితంగానే అంతే కదా. కాబట్టి కీప్ యువర్ మైండ్స్ ఆన్. మీ మనసుని స్విచ్ ఆన్ చేసుకోండి, స్విచ్ ఆన్ చేసుకోండి. ఎప్పుడు మీకు అవసరమైన విషయాలు ఆలోచించడానికి, మాట్లాడడానికి, చేయడానికి. అలాగే కీప్ యువర్ మైండ్ ఆఫ్. నీ మనసుని స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు అక్కర్లేని విషయాల పట్ల అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ద థింగ్స్ యూ డోంట్ వాంట్, మీకు అక్కర్లేని విషయాల పట్ల కీప్ యువర్ మైండ్ ఆఫ్. కీప్ యువర్ మైండ్ ఆఫ్. పిఎంఏ, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సకారాత్మక భావనతో, అంటే ద పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ అద్భుతమైన మనోవైఖరి. మనోవైఖరి అద్భుతంగా ఉండాలన్నమాట. సో జాయ్ ఆఫ్ వర్కింగ్. మీరు ఏ పని చేస్తున్నా ఆనందంగా చేయండి. 4 ఒప్పందాలు ఉంటాయి. ఆ 4 ఒప్పందాల్లో ఏంటయ్యా అంటే ఆ 4 ఒప్పందాలు, మొట్టమొదటి ఒప్పందం మన వాక్కు దోషరహితంగా ఉండాలి. బీ ఇంపెక్కబుల్ ఇన్ ఎవర్ వర్డ్స్. మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట దోషరహితంగా ఉండాలి. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం అన్నమాట. అంటే ఆ ఒక్క మాటని, ఆ వాచక తపస్సుని పట్టుకుంటే చాలు, ఆ మనిషి దేవుడైపోతాడు. ఇంకేం చేయక్కర్లేదు. ఆ వాచక తపస్సు ఒకటే పట్టుకుంటే చాలు. అంత అద్భుతము. మన లోపల ఉన్న దేవుడు మనకి ఎగ్జిబిట్ అవుతాడనమాట. బయట ప్రపంచానికి ఎగ్జిబిట్ అయిపోతాడు. రెండోది, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పిఎంఏ, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఎందుకంటే నానాటి బతుకు నాటకము, ఎవరి డైలాగులు వారికి ఉంటాయి. అంతా నాటకాల వాళ్లే కదా, నటించడం కోసం వచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం వేసుకుని వేషకాలంతా దిగిపోయారు. ఎవరి గురించి మీరేమి వేదన పడాల్సిన అవసరం లేదు, ఏ వ్యసనం పడాల్సిన అవసరం లేదన్నమాట. అది అక్కడ ఉన్న విషయం. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్లేయర్, ఎవ్రీబడి ఈజ్ ఎన్ యాక్టర్, ఈజ్ ఎ బిగ్ ప్లే. ఒక పెద్ద నాటకం ఇది, పెద్ద ఆట ఇది, ఒక క్రీడా రంగము, నాటక రంగము. కాబట్టి నానాటి బతుకు నాటకము. కాబట్టి ఇదంతా నాటకమే. ఈ నాటకంలో రకరకాల డైలాగులు ఉంటాయి. సో డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. వ్యక్తిగతంగా ఏది తీసుకోకూడదు, ఊహాగానాలు చేయకూడదు. అందుకోసం నిన్న చెప్పారు, రామతీర్థుల వారు చెప్పిన విషయాలు చెప్పుకుని వచ్చాం. మనము మన సొంత చెవులతో మనం వినము, మన సొంత కళ్ళతో మనం చూడము, మన అభిప్రాయాలు కూడా వేరే వేరే అభిప్రాయాలను తీసుకొని మనం మాట్లాడుతూ ఉంటాము అని అంటారు. అంటే
మనం వేరే వారి కళ్ళతో మనం ఎందుకు చూడాలి, మన కంటితో మనం ఎందుకు చూడకూడదు? అది సత్య దర్శనం. ఆ సత్య దర్శనమే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తేనే నీ లోపల నీకు సత్య దర్శనం అవుతుంది. నీ కంటితో నువ్వు చూస్తావు, నీ చెవులతో నువ్వు వింటావు, నీ చేతులతో నువ్వు పనిచేస్తావు. నీ లోపల అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని గడిస్తావు. సో జాయ్ ఆఫ్ వర్క్. శక్తి మేరకు శ్రమించండి, శక్తి మేరకు శ్రమించండి. సో ద మోస్ట్ జాయ్ ఆఫ్ వర్క్. ఏ పనైనా చేయండి, ఆనందంగా చేయండి. ఆనందంగా చేసే పని ఏ కర్మను అంటవు. లవ్ పీపుల్ అండ్ సర్వ్ దెమ్. అందరినీ ప్రేమతో ఉండండి, అందరి పట్ల ప్రేమతో ఉండండి. ఎందుకంటే నువ్వు వేరు వారు వేరు కాదు కాబట్టి. లవ్ పీపుల్ అండ్ సర్వ్ దెమ్. అందరికీ సేవాభావంతో ఉండండి, అందరి పట్ల సేవ చేస్తూ ఉండండి. సో దాని కొరకు ఏం కావాలి? డెవలప్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సరైన దృక్పథం కలిగి ఉండాలి, సరైన దృక్పథం కలిగి ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కలిగి ఉంటామో, సరైన దృక్పథం కలిగి ఉంటామో, అప్పుడు అపజయాలన్నీ జయాలుగా మారిపోతాయి. కన్వర్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డే ఇంటూ సక్సెస్ ఆఫ్ అనదర్. ఒక రోజు అపజయము మరొక రోజు విజయానికి దావతీస్తాము. వెన్ యూ హ్యావ్ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, సరైన దృక్పథము, రైట్ వ్యూ. సో ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డే, కన్వర్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ డే ఇంటూ సక్సెస్ ఆన్ అనదర్. ఒక రోజు అపజయము, ఒక నాటి అపజయము మరొక నాటికి అది విజయం వైపుకి తీస్తుంది. అందుచేత ఏం చేయాలి? నిరంతర ప్రయత్నం అనేది ఉండాలి. నిరంతర ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటారు. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా. కీప్ వర్కింగ్, కీప్ వర్కింగ్, కీప్ వర్కింగ్, కీప్ వర్కింగ్. శక్తి మేరకు శ్రమించండి. సో ఫ్రెండ్స్, అప్పుడే మనము ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ తో, మనం ఆ విశ్వ నియమాలతో ఉంటే అప్పుడు మనల్ని మనమే నడిపించుకుంటాము. ఆ విశ్వ నియమాలతో కూడి ఉంటాము. పిఎంఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లో సరైన దృక్పథంతో ఉంటే ఆ విశ్వ నియమాలతో మనకి మనమే మోటివేటర్ గా ఉంటాము, మనకు మనమే ప్రేరణాత్మకంగా ఉంటాము, మనకు మనమే ఒక లైట్ హౌస్ లాగా ఉంటాము. అది అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం. సో మనం ఎవరీ అడ్వర్సిటీ హ్యాస్ ద సీడ్ ఆఫ్ అన్ ఈక్వలెంట్ ఆర్ గ్రేటర్ బెనిఫిట్. ఏ అవాంతరమైన దాని వెనక అద్భుతమైన బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రేట్నెస్ కమ్స్ టు దోస్ హూ డెవలప్ ఏ బర్నింగ్ డిజైర్. ఒక తృష్ణ ఉంటే, బర్నింగ్ డిజైర్ టు అచీవ్ హై గోల్స్, ఉన్నత శిఖరాలకి చేరాలి అనుకున్నప్పుడు ఆ యొక్క బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే, ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే, అంటే ఆ బర్నింగ్ డిజైర్ ఎలా ఉండాలంటే, మరి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసి 100 degrees సెంటిగ్రేడ్లో బాయిల్ చేసామనుకోండి, ఆ నీరు ఇంకా నీరుగా ఉండదు. లిక్విడ్ స్టేట్ విల్ బికమ్ ఎ వేపర్ స్టేట్. దట్ ఈస్ ద బర్నింగ్ డిజైర్ టు ఫార్మ్ ఏ హయ్యర్ లెవెల్. ఎందుకంటే అది అధోముఖము, నీరు అధోముఖాన్ని చూస్తుంది. నీరు పోస్తే కిందకే పోతుంది, కానీ నీరు వేడి చేస్తే నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. సో నువ్వు పైకి ఎదగాలి అంటే గ్రేట్నెస్ కమ్స్. ఏ విధంగా గ్రేట్గా ఉంటాయి? నువ్వు ఉడకాలి నాయన ధ్యానంలో. నువ్వు ధ్యానంలో ఎంత బాగా ఉడికితే అప్పుడు నువ్వు అంత గొప్ప యోగి బనో, అంత గొప్ప యోగి బనో, యోగి అవుతావు. బన్ జాయేగి, యోగి బన్ జాయేగి వెన్ యూ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. ఎంత బాగా ఉడికితే, కూర్చొని సాధనలో ఎంత బాగా ఉడికితే అంత గొప్ప స్థితికి చేరుకుంటావు. సో ఫ్రెండ్స్,
So success is achieved and maintained by those who try and keep on trying with a positive mental attitude. Keep on trying. నిరంతర ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా? నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా? సో టు బికమ్ అన్ ఎక్స్పర్ట్ అచీవర్ ఇన్ ఎనీ హ్యూమన్ యాక్టివిటీ, నువ్వు ఏ పనిలో అయినా గొప్ప స్థితికి చేరుకోవాలంటే ఇట్ టేక్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సాధన 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 సాధన. ఏ పనిలోనైనా, ఏ రంగంలోనైనా, ఏ స్థితిలోనైనా సాధన సాధన. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్, ఓన్లీ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. నీలో ఆ ప్రాక్టీస్ చేస్తే నువ్వే పుట్టిస్తావు. నీలో ఉన్న ఒక బ్రహ్మాన్ని పుట్టిస్తావు నువ్వు. నీలో ఒక రామకృష్ణ పరమహంసని పుట్టిస్తావు. సో నీవే ఆ యొక్క వేరే ఎక్కడి నుంచో పుట్టడు, నీ నుంచే పుడతాడు. నీ నుంచే అన్నీ పుడతాయి. నువ్వు ఒక అద్భుతాన్ని పుట్టించుకోగలిగేటువంటి ఒక అద్భుతమైన విషయాలు నీలో ఉన్నాయి. ఒక రమణ మహర్షి నీలో నుంచి పుట్టవచ్చు, ఓ రామకృష్ణ పరమహంస నీలో నుంచి పుట్టవచ్చు, ఓ స్వామి వివేకానంద నీలోంచి పుట్టవచ్చు, ఒక జీసస్ నీలోంచి పుట్టవచ్చు, ఒక కృష్ణుడు నీలోంచి పుట్టవచ్చు, ఒక బుద్ధుడు నీలోంచి పుట్టవచ్చు. when you keep on practice and practice and practice and practice, you are an expert achiever. సో గ్రేటెస్ట్ పవర్ ఎక్కడ ఉంది అంటే పవర్ ఆఫ్ మెడిటేషన్. కేవలం ఆ పవర్ ఆఫ్ మెడిటేషన్లోనే ఉంది. ఎంత గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ మెడిటేషన్లోనే అంతా దాగి ఉంది అన్నమాట. అక్కడే అంతా ఉంది. సో ఫ్రెండ్స్, మనము సక్సెస్ ప్రిన్సిపల్స్ ఒక 17, అలాగే కొన్ని సక్సెస్కి రూల్స్ ఒక 10 చెప్పుకొని మనం ఈరోజు ముగిద్దాం. 17 సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, నెంబర్ 1, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. మనం ఏదైనా ఖచ్చితమైన పర్పస్ అనేది ఉండాలి. డెఫినెట్ పర్పస్. దృష్టి అంతా కూడా మన ఉద్దేశం డెఫినెట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏ రోజుకు ఆ రోజు ఎక్స్ట్రా 1 మైల్ వెళ్తూనే ఉండాలి. ఎక్స్ట్రా మైల్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్. థర్డ్ సక్సెస్ ప్రిన్సిపల్. ఎప్పుడైనా సరే పరిమితితో నువ్వు ఉండకూడదు. అపరిమితంగా నువ్వు కొంచెం ఎక్కువే చేయాలి. మన ఆలోచన అద్భుతంగా చేయాలి. యాక్యురేట్ థింకింగ్ అనమాట. యాక్యురేట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే స్వీయ క్రమశిక్షణ ఉండాలి. 5వది, ఒక మాస్టర్ మైండ్ అనేది ఉండాలి. ఒక మాస్టర్ మైండ్ అనేది వచ్చేసరికి నీ ఆలోచన విధానం నీ సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక హయ్యర్ లెవెల్ థింకింగ్లో ఉన్నప్పుడే ఆ మాస్టర్ మైండ్ అనేది వస్తుంది. నీవు అప్లైడ్ ఫెయిత్, నీ విశ్వాసంతో ఏ పని చేసినా విశ్వాసంతో నువ్వు విధేయతతో చేయాలి. నువ్వు ఒక ప్లీజింగ్ పర్సనాలిటీగా ఉండాలి. నువ్వు అందరితో కూడా ప్లీజింగ్గా ఉండాలి. అందరితోనూ చిరునవ్వుగా సామరస్యంగా ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా ఇనిషియేటివ్గా ఉండాలి. ఎవరో వచ్చి చేసేది కాదు, నీకంతట నువ్వే ఇనిషియేటివ్గా ఉండాలి. ఎప్పుడు ఎంతూజియాజంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎంతూజియాజం అనేది నీ లోపల ఉన్నటువంటి ఒక దేవత ప్రేరణ, ఆనంద ప్రేరణ. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. సో నీ శ్రద్ధ అంతా కూడా పరిపరి విధాలుగా పోకూడదు. దేని మీద పెట్టాలో దాని మీదే ఉండాలి నీ అటెన్షన్ అంతా, కంట్రోల్ అటెన్షన్. సో అందరితోనూ సామరస్యంగా, కోఆపరేటివ్గా టీం వర్క్ ఉండాలి. ఒక పని పెట్టుకున్నప్పుడు మాస్టర్ మైండ్ అంటే అందరూ కలిసి ఒక మైండ్ కలిస్తే అది మాస్టర్ మైండ్ అవుతుంది. ఒక 4-3 కలిసి ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే దట్ బికమ్స్ ఏ మాస్టర్ మైండ్. సో లెర్నింగ్ ఫ్రమ్, ఒకవేళ డిఫీట్ ఏదైనా అపజయం వస్తే దాని నుంచి నేర్చుకోవాలి. దిగజార్చకూడదు మనల్ని మనం.
అది అక్కడ ఉన్నటువంటి విజయ ఫార్ములా. ఎప్పుడైనా సరే డిఫీట్ వచ్చింది, ఓడిపోయాం, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని అని ప్రశ్నించుకోవాలి. వెనకబడితే ఎందుకు, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, లెర్నింగ్ ఫ్రమ్ ది డిఫీట్. సో అలా మన విజన్ ఎప్పుడు కూడా సృజనాత్మకమైన దృష్టికోణంలోనే ఉండాలి. సృజనాత్మకమైన దృష్టికోణంలోనే ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా అనవసరపు ఖర్చులు పెట్టకూడదు. అవసరమైతేనే ఖర్చు పెట్టాలి. మనకు అవసరమైతే ఖర్చు పెట్టాలి, లేదా ఇతరుడికి అవసరమైతే ఖర్చు పెట్టాలి, లేకపోతే అస్సలు ఖర్చు పెట్టకూడదు. సమయాన్ని కానీ డబ్బుని కానీ. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రిన్సిపల్ అది. టైమ్ అండ్ మనీ బోత్ ఆర్ వన్. సమయాన్ని కానీ డబ్బుని కానీ నీకు అవసరమైతేనే దాన్ని వినియోగించుకోవాలి, లేదా ఇతరులకు అవసరమైతేనే వినియోగించుకోవాలి, లేదా అనవసరమైన వాటికి వెచ్చించకూడదు. నీ అవసరం కోసమే నీ సమయాన్ని వినియోగించుకోవాలి, లేదా ఇతరులకి ఆ సమయాన్ని వినియోగించాలి. అలాగే డబ్బుని కూడా నీకు నువ్వు వినియోగించుకోవాలి, లేదా ఇతరులకి వినియోగించుకోవాలి. అవసరమైతేనే, అనవసరంగా ఖర్చులు పెట్టకూడదు. సో మెయింటైనింగ్ సౌండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఒక మైండ్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ అనేది హెల్దీ మైండ్ ఉండాలి. దాన్ని హెల్దీ మైండే హెల్దీ బాడీకి క్రియేట్ అవుతుంది. హెల్దీ మైండ్ మీన్స్ హెల్దీ థాట్స్. ఆరోగ్యవంతమైన ఆలోచనలే చేస్తూ ఉండాలి. ఎప్పుడు అనారోగ్యవంతమైన విషయాలను వింటూ, చూస్తూ, మాట్లాడుతూ గాబరా పడిపోతూ ఉంటే మనకే పడవకి చిల్లు పెట్టుకున్నట్టు అవుతుంది. సో మెయింటైనింగ్ సౌండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీన్స్ మైండ్ షుడ్ బి హెల్దీ మైండ్, దెన్ బాడీ విల్ బి హెల్దీ బాడీ. మనసు ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైన మనసే ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తుంది. ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేస్తేనే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. సో ఇది ఒక యూనివర్సల్ లా, విశ్వం యొక్క నియమం. ఇది ఆ విశ్వ నియమాన్ని మనము ఆచరణలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే విశ్వ నియమాన్ని ఆచరణలో పెట్టుకున్నామో మనం ఒక అద్భుతమైన విజయ పరంపరలో కొనసాగుతూ ఉంటాము. అలాగే ఒక 10 రూల్స్ ఫర్ సక్సెస్ అనే దగ్గరకు వచ్చేసరికి మళ్ళా గొప్పగా చెప్పుకుంటున్నాము. ఒక 10 కాన్సెప్ట్లు. ఏ పనైనా నీకు ఒక ఖచ్చితమైన గోల్ ఉండాలి, ఒక డెఫినెట్ పర్పస్ ఉండాలి. నువ్వు చేసేదానికి ఒక ఉద్దేశం, ఒక అద్భుతమైన ఉద్దేశం, ఒక అద్భుతమైన గమ్యం, దేనికోసం ఉన్న ఒక డెఫినెట్ పర్పస్. అదా యోగ అనుశాసనం. అదా వెన్ యూ మస్ట్ బి డిసైడెడ్ వాట్ ఏ డెఫినెట్ పర్పస్ అదనమాట. సో గెట్ అలాంగ్ పీస్ఫుల్లీ విత్ అదర్స్. ఇతరులతో అందరితోనూ సామరస్యంగా ఉండాలి. అందరితోనూ మనం, దట్ ఈస్ హార్మనీ. మన ఇన్నర్ హార్మనీ అండ్ అవుటర్ హార్మనీ. మనతో మన ఆలోచనలతో సామరస్యంగా ఉంటే ఇతరులతో అందరితోనూ మన సామరస్యంగా ఉన్నాం. గెట్ అలాంగ్ పీస్ఫుల్ విత్ అదర్స్. అందరితోనూ శాంతిగా ఉండనైనా శాంతము లేక సౌఖ్యము లేదు. అందరితోనూ శాంతముగా ఉండునైనా శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు. ఈ విధంగా నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి. బిలీవ్ వాట్ యు బిలీవ్ సో యు బికమ్. సో బిలీవ్ ద సెల్ఫ్. నీ పట్ల నీకు సరైన నమ్మకమే ఉండాలి. సో ఇంకొక విశేషం ఏంటంటే, ఎవరు నీకు అవరోధము, యూ ఓన్లీ లిమిట్ ఈజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే తగ్గించుకుంటావు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది, చాలా కీ వర్డ్ ఇది. యూ లిమిట్ యువర్ సెల్ఫ్. యువర్ ఓన్లీ లిమిట్. నీకు ఏదైనా అవధి ఉందంటే ఈజ్ యువర్ సెల్ఫ్. నువ్వేరా అడ్డము, నీకు నువ్వే అడ్డము, వేరెవడో అడ్డం కాదు. నీ ఆలోచనే. సబ్టల్గా చూస్తే నీ ఆలోచనే అవధులకు చేరుస్తుంది, పరిమితులు విధిస్తుంది. అందుకోసమే
యువర్ ఓన్లీ లిమిట్, నీ పరిమితి ఎంతవరకు ఉందంటే ఈజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంతవరకు అని ఆలోచిస్తావో అంతవరకే నీ లిమిట్ ఉంటుంది. యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే వెనక్కి గుంజుకుంటావు, నీకు నువ్వే ఉన్నతి చేసుకుంటావు, అది వేరే విషయం. నీ సర్కిల్ ఎంత పెద్దగా పెంచుకుంటావో నీ ఉన్నతీకరణ అంత ఉన్నతీకరణ. సో స్కై ఈజ్ ద లిమిట్, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. అద్భుతం. సో టేక్ యాక్షన్. ఇంకా పని చేయడానికి ఇంకా అవధులు లేవు, పని చేయడమే. నువ్వు ఏ స్థాయికి ఎదగాలన్నా ఆ స్థాయికి ఎదగడమే. సో ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ. నిన్ను ఏ రోజుకు ఆ రోజు దినదిన ప్రవర్ధమానమైపోతూ ఉండాలి. క్రియేట్, సృష్టించు. రికగ్నైజ్ అండ్ యాక్ట్ అపాన్ ఆపర్చునిటీస్. ఎప్పుడు అవకాశాలు వచ్చినా అవి సృజనాత్మకంగా ఉన్న విషయాలని గుర్తించి వాటి మీద అందిపుచ్చుకోవాలి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, సృష్టించుకోవాలి అవకాశాలని. అవకాశాలు రావు, అవకాశాలని క్రియేట్ చేసుకోవాలి, రికగ్నైజ్ చేయాలి, వాటి మీద నువ్వు ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సక్సెస్ మస్ట్ బి ప్లాన్డ్. ఆ విధంగా విజయం అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. సక్సెస్ అనేది, విజయం అనేది ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంతో సాహసంగా, దృఢ నిశ్చయంతో నువ్వు నీ నడక ఉండాలి. సో అప్పుడు నీలో ఒక సంకల్పం అనేటువంటి దాన్ని పెట్టుకుంటే, ఆ సంకల్పాన్ని పొదిగితే విశ్వాసంతో అది విజేతగా మారిపోతావు. సో కన్సీవ్ అండ్ బిలీవ్ అండ్ అచీవ్. నువ్వు ఆ సంకల్పాన్ని నీలో ఉంచుకో, ఒక ప్లాన్ నీలో ఉంచుకో, ఒక ఐడియా నీలో ఉంచుకో, విశ్వాసం నీలో ఉంచుకో. అప్పుడే నువ్వు నీ పట్ల నీకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అప్పుడే విజయంగా ఉంటావు, విజయం సాధిస్తావు. సో ఫ్రెండ్స్, అందుకోసమే ఇంకొక అద్భుతమైన విషయం మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రూల్స్ 10 రూల్స్ చెప్పాను. ఇవన్నీ 10 రూల్స్ ఫర్ సక్సెస్, 17 సక్సెస్ ప్రిన్సిపల్స్ చెప్పాను, నియమాలు. అయితే ఇంకా ఇంకొక గొప్ప ప్రశ్న మనలో రావచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఆ ప్రశ్న, హౌ టు గెట్ వాట్ ఎవర్ యు వాంట్. మీకు ఏది కావాలన్నా, వాట్ ఎవర్ యు వాంట్, మీకు ఏది కావాలంటే దాన్ని పొందేదానికి ఎలా, ఏది కావాలో దాన్ని సృష్టించుకునేది పొందేదానికి, లేకపోతే దాన్ని పొందడం అంతే కదా. సో పొందేదానికి, గెట్ అంటే వాట్ ఎవర్ యు గెట్, హౌ టు గెట్ వాట్ ఎవర్ యు వాంట్. నీకు ఏది కావాలో దాన్ని పొందేదాని కొరకు ఎలా, హౌ, ఎలా. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు అడగడం నేర్చుకోవాలి. ఆస్క్. ఏమి అడగడం నేర్చుకోవాలి? మీకు ఏది కావాలో దాన్ని అడగడం నేర్చుకోవాలి. అంటే ఈ అడగడంలో ఆస్కింగ్ అనేది 3 భాగాలుగా ఉంటుంది అన్నమాట. అడగడం అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఎప్పుడైతే అడగడం నువ్వు అడిగితే చాలు, అది రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. రిసీవింగ్కే రెడీ అవుతుంది. బిగినింగ్ ఆఫ్ రిసీవింగ్. అడగడమే బిగినింగ్ ఆఫ్ రిసీవింగ్. విచిత్రమైన పాయింట్ చూడండి. అడగడంతోనే రిసీవింగ్ తీసుకోండి అన్నట్టు ఉంటుంది అన్నమాట. అలా వెన్ యూ అడగటం అంటే అడిగితే ఏదైతే ఆలోచిస్తున్నావో అది అడగడం అనుకుంటుంది యూనివర్స్. సో అది ఎక్కడ ఉన్నటువంటి విశేషం. నెంబర్ 1 అడగడం. రిసీవింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. రెండో పాయింట్ ఏంటంటే తీసుకోవడానికి సమస్య ఏమీ లేదు, అడగడంలోనే సరిగ్గా అడగకపోవడం. ఫెయిల్యూర్ టు ఆస్కింగ్ ఈజ్ ద ప్రాబ్లం. ఫెయిల్యూర్ టు ఆస్కింగ్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే అడగడంలోనే తడబడడం, ఏది అడగాలో అది అడగకపోవడం, అదే అపజయానికి మూలం. ఓకే, నువ్వు అడగేదేదో కరెక్ట్గా అడిగితే నీకు వచ్చేస్తూ ఉంటుంది. నీకు వేరేది ఆలోచించాల్సిన విషయం లేదు.
ఎందుకంటే నువ్వు అడిగావు, అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ అడిగావు, అక్కడ పార్సల్ రెడీ అవుతుంది, రెడీ టు డెలివరీ అనమాట. రెడీ టు డెలివరీ, రిసీవింగ్ బిగినింగ్ అవుతుంది అనమాట. రిసీవింగ్ బిగినింగ్ అవుతుంది. నువ్వు అడిగావు, అక్కడ పార్సల్ రెడీ అయిపోయి ఇంకా ట్రాన్సిట్లో ఉంది, ఇంకా రిసీవింగ్ మోడ్లో ఉందన్నమాట. సో ఈ రిసీవింగ్ ఎక్కడ పోద్ది అంటే అసలు రిసీవింగ్ సమస్య లేదు, ఎక్కడ బిగినింగ్లోనే సమస్య. ఏంటంటే అడగడంలోనే తేడా, అడగడంలోనే తడబడుతున్నావు, అడగడంలోనే కాసేపు అది అడుగుతున్నావు, కాసేపు ఇది అడుగుతున్నావు, కాసేపు అది అడుగుతున్నావు, కాసేపు ఇది అడుగుతున్నావు, కాసేపు అది అడుగుతున్నావు, కాసేపు ఇది అడుగుతున్నావు, నీకే స్పష్టత లేదు. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఈ రిసీవింగ్ అనేది చాలా ఉంది, ప్లెంటీగా ఉంది, పిసినారితనంగా అయితే లేదు. రిసీవింగ్ అంటే ఇచ్చేవాడు దగ్గర ఎలా ఉందంటే ప్లెంటీగా ఉంది. ఎంత ప్లెంటీ అంటే మహాసాగరం అంత ప్లెంటీగా ఉంది. నువ్వు అడగడము ఒక టీ స్పూన్ తీసుకెళ్ళి అడుగుతున్నావు, ఒక బకెట్ కూడా తీసుకెళ్ళి ఒక దైవాన్ని అడుగుతున్నావు, ఒక యూనివర్స్ని అడుగుతున్నావు అని అంటే ఒక బకెట్తో కూడా వెళ్ళి అడగడం లేదు, ఒక టీ స్పూన్తో అడుగుతున్నావు, నిన్ను నువ్వు పరిమితి చేసుకుంటున్నావు. సో రిసీవింగ్ ఈజ్ ప్లెంటీ లైక్ ఓషన్ ఈజ్ ప్లెంటీ. మహాసాగరం, చిన్న బంగాళాఖాతము, అరేబియన్ సముద్రము, బంగాళాఖాత సముద్రము అలాంటిది కాదు. హిందూ మహాసాగరము, పసిఫిక్ మహాసాగరము, ఓషన్ అంటే సాగరం. సో బిలీవింగ్, ఎలాంటి బిలీవ్ చేయాలి అందులో రిసీవింగ్లోని? బిలీవింగ్ ఇస్ లైక్ ఏ చైల్డ్, బిలీవింగ్ లైక్ ఏ చైల్డ్. ఏదైనా ఒక విషయం, ఒక చిన్న పిల్లవాళ్ళగా 90 రోజులు, జస్ట్ ట్రై ఫర్ 90 days. ఈ ఆస్కింగ్ ప్రిన్సిపల్, హౌ టు గెట్ వాట్ ఎవర్ యు వాంట్, మీకు ఏది కావాలో దాన్ని పొందాలి అని అంటే, సపోజు పరిపూర్ణమైన ఆరోగ్యము, లేకపోతే ఆరోగ్యవంతమైన శరీరము, ఆరోగ్యవంతమైన మనసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫ్రెండ్స్, మరి గోల్ సెట్ చేసుకోండి, మీకు ఏది కావాలో. జస్ట్ ట్రై ఫర్ 90 days, 90 రోజుల్లోనే మొత్తం ముగించవచ్చు. 90 రోజుల్లో. హౌ టు గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆస్క్. Asking is the beginning of receiving. Receiving is not the problem. Failure to asking is the problem. Receiving is the plenty, like a ocean is plenty. అంటే రిసీవింగ్ ఎంతో సమగ్రంగా ఉంటుంది. సో బిలీవింగ్ లైక్ ఏ చైల్డ్, ఒక చిన్న పిల్లవాడు, వాడికి ఏ సమస్య లేదు. అది ఎట్ట వస్తుంది, ఎలా వస్తుంది అని వాడికి ఏమైనా సమస్య? వాడు అడగడమో తెలుసు. ఈ నో హీ విల్ గెట్ ఇట్. జస్ట్ లైక్ దట్, ఇన్ ద సేమ్ సినారియో, ఇదే పద్ధతిలో, ఇదే విధానంలో ఒక చిన్న పిల్లవాడు అడిగినట్టుగా మనం ఆ యూనివర్స్ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం మనం అడిగి ఉంటే అద్భుతంగా మనం రిసీవ్ చేసుకుంటాం. సో గోల్ సెట్ చేసుకోండి. యాజ్ యూ చేంజ్, ఆల్ చేంజ్ కమ్స్ టు యూ. నీలో ఆలోచన మారితే చాలు, విశ్వమంతా మార్పు చెందుతుంది. నీలో ఆలోచన మారినంత కాలం విశ్వం మారాలనుకోవడం అవివేకం. The change within, the change without. The change within, the change without. నీలో మార్పే బయట మార్పు. చేంజ్ వితిన్ అండ్ చేంజ్ వితౌట్. సో ఫ్రెండ్స్, ఏది మీరు పెట్టుకున్న సౌండ్ హెల్త్ కావాలన్నా, పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, ఒక రిలయబుల్ ఆఫ్ లవ్ ఆఫ్ యువర్ చాయిస్, మీ యొక్క ప్రేమ పరిణితి చెందినటువంటి ఆ ప్రేమతత్వము, ఫ్రీడమ్ ఫ్రమ్ వర్రీ, దిగులు నుంచి విడుదలైపోవటము, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కలగటము, మెటీరియల్ రిచెస్ కావటం, ఏదైనా సరే. అయితే ఒక చిన్న పకెట్ బుక్ ఒకటి పెట్టుకోండి. ఫస్ట్ పేజీలో మీ కోరిక రాసుకోండి. 90 రోజులు ఈ విధంగా ప్రతిరోజు చదువుకోండి. సెకండ్ పేజీలో మీరు ఆ కోరిక, మీరు సపోజ్ ఎంతో ఏదో కావాలన్నారు, దానికి మీరు సంథింగ్ ఫర్ నథింగ్ ఉండదు కదా, కాబట్టి మీరు దానికి ఏమి రిటర్న్ ఇస్తారు? సంథింగ్ ఫర్ నథింగ్ ఉండదు, ఏది ఊరికే రాదు. దానికి మీరు ఏమి రిటర్న్ ఇస్తారో క్లియర్ స్టేట్మెంట్ రాసుకోండి. థర్డ్ పేజీలో దాన్ని రిపీట్ చేసుకోండి, ఆ క్లియర్ స్టేట్మెంట్ని. ఆ కోరిక, క్లియర్ స్టేట్మెంట్, రిటర్న్ కలిపి మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఆ విధంగా 3 పేజీలు పాకెట్ సైజు నోట్బుక్లో ఆ విధంగా రాసుకోండి. ప్రతిరోజు దాన్ని రిపీట్ చేయండి. థర్డ్ పేజీలో రిపీట్ చేసుకోండి. ఈ విధంగా 90 days చక్కగా చేయండి.
చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక అద్భుతమైన విషయాలు చెప్పుకున్నాము. ఈ యొక్క అద్భుతమైన ఎఫర్మేషన్స్ని మనం చక్కగా చేసుకుంటే చాలా అద్భుతంగా మనం తయారవుతాం ఫ్రెండ్స్. మనం అద్భుతంగా ఉంచుకోవడం కోసమే మనతో మనం ఉంటాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కొత్త వారు ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి, ఈ విషయాలు అందరితో పంచుకోండి. ఎంత పంచితే అంత పెంచబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఒక అద్భుతమైన విషయాలతో మళ్ళీ మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.